సొంత ఇల్లు ప్రతి మానవుని కల. ఆ కల సాకారమయ్యే దిశలో ఎన్నో ఇబ్బందులు. వాటిని జయించడంలో మీకు చేదోడుగా ఉండేందుకే ఈ ప్రయత్నం. లాభం లేదు మూర్తి. ఇది ఇంపర్సనేషన్ కేసు. చనిపోయిన వాడి స్థానంలో మరొకడిచి రిజిస్ట్రేషన్ చేశాడు. మనం గెలవలేం. 10 లక్షలు పైసా పైసా కూడబెట్టి కష్టపడి సంపాదించిన డబ్బు, నా జీవితకాలపు ఆదాయం. మోసపోయాను రమణ, పూర్తిగా మోసపోయాను రమణ. అయినా ఇంత తెలివైన వాడివి ఎలా మోసపోయావు మూర్తి? సార్ ఇక్కడ చూడండి సార్, ఇక్కడ అంతా బంగార్ అనే సంస్థ 3000 ఇంటర్నేషనల్ లెవెల్లో లగ్జరీ విల్లాస్ కట్టడానికి అప్రూవల్ అయింది. ఎయిర్పోర్ట్ నుండి జస్ట్ 1 అవర్ జర్నీ. ఆలోచించండి సార్, మంచి ఆఫర్. రేపు సండే చూద్దాం. ఓకే సార్, ఆలోచించండి కానీ ఎక్కువ ఆలోచించకండి, ఈ లోపు రేట్లు పెరిగిపోతాయి. బాయ్, ఆదివారం కలుద్దాం. సార్ మీరా? ఎంతసేపు అయింది వచ్చి? అంతా బంగారం సంస్థ అగ్రిమెంట్ చేసుకుంటున్నప్పుడు. రండి టీ తాగుతానండి. ఏంటి సార్ రేపటి నుంచి సెలవు పెట్టినట్టున్నారు? అవును, ఇల్లు గాని ఫ్లాట్ గాని కొందాం అనుకుంటున్నాను. అలాగా? మరి చెప్పరే. ఇందాక చూశారు కదా, అతను మా ఫ్రెండ్కి బాగా తెలిసిన బ్రోకర్. మనం ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు, ఫోన్ చేస్తే చాలు అన్ని డీటెయిల్స్తో అతను మన దగ్గరకు వచ్చేస్తాడు. మనల్ని కాలు బయట పెట్టనివ్వడు, అన్నీ తనే దగ్గరుండి చూసుకుంటాడు. వద్దు చైతన్య, ఇలాంటి విషయాలు బాగా తెలిసిన ఒక పెద్ద మనిషి ఉన్నాడు. నేను ఆల్రెడీ ఆయనతో మాట్లాడి పెట్టాను. రేపు టైం ఇచ్చాడు. డబ్బులు పడేస్తే ప్రాపర్టీ ఎక్కడైనా దొరుకుతుంది, కానీ ప్రాబ్లం లేని ప్రాపర్టీ దొరకాలంటే మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. చూడు, మంటి పనైనా ఇంటివాడు దగ్గరుంటేనే కరెక్ట్గా జరుగుతుంది. మీరేమీ అనుకోనంటే మీకు తెలిసినంత దగ్గరికి నేను కూడా వస్తాను సార్. ఏంటి సంగతి? మా నాన్నగారి రిటైర్మెంట్ బెనిఫిట్ తాలూకు కొంత డబ్బుంది. దానికి తోడు బ్యాంక్ లోన్ కూడా తీసుకుంటాను. ఒక ఫ్లాట్ కొందాం అనుకుంటున్నాను సార్. గుడ్ డెసిషన్, మంచి ముందు చూపు. రేపు మార్నింగ్ ఫోన్ చేయి, ఎక్కడ కలవాలో చెప్తాను. ప్రాపర్టీ కొనే ముందు దాన్ని అమ్మే వ్యక్తికి అది ఎలా వచ్చిందో చూసుకోవడం చాలా ముఖ్యం. అంటే వాళ్ళు ప్రాపర్టీ కొన్న డాక్యుమెంటు, దాని లింక్ డాక్యుమెంట్సు అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. లింక్ డాక్యుమెంటా అంటే? అంటే మనకు ప్రాపర్టీ అమ్మే వ్యక్తికి అది ఎలా వచ్చిందో, ఎవరి దగ్గర కొన్నాడో తెలిపే డాక్యుమెంట్లో ఆ ఓనర్ ఎవరి దగ్గర కొన్నాడు, ఆ ప్రాపర్టీ ఎన్ని చేతులు మారిందో దాని చరిత్ర తెలిపే డాక్యుమెంట్లే లింక్ డాక్యుమెంట్లు. మరి ఆ చరిత్రంతా మనకు ఎలా తెలుస్తుంది? ఈసీ తీసుకోవాలి. ఈసీ అంటే? ఈసీ అంటే ఎన్కాంబ్రెన్స్ సర్టిఫికెట్. అది మీ సేవా సెంటర్లో కానీ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కానీ తీసుకోవచ్చు. ఆ ప్రాపర్టీ ఎన్ని చేతులు మారింది, ఇలాంటి రిజిస్టర్ అయిన డాక్యుమెంట్ల వివరాలన్నీ ఈసీలో వస్తాయి. ఒకవేళ ఎవరి దగ్గరైనా తనఖా పెట్టి గాని ఎవరికైనా అమ్మి సేల్ అగ్రిమెంట్ స్టాంప్ పేపర్ మీద రాయించుకొని రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే అవి ఈసీలో రావు కదా. అందుకే ముందు జాగ్రత్తగా ఏదైనా న్యూస్ పేపర్లో లాయర్ చేత ప్రకటన ఇప్పించాలి. అలాగే అపార్ట్మెంట్ కొనేటైతే ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ అపార్ట్మెంట్ కట్టడానికి మున్సిపల్ లేదా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అప్రూవల్ ఉందా, ఉంటే ఎన్ని ఫ్లోర్లకు ఉంది, బిల్డర్ అప్రూవ్డ్ ప్లాన్ ప్రకారమే కట్టాడా లేక డీవియేట్ అయ్యాడా, డీవియేట్ అయిన భాగాన్ని చట్ట ప్రకారం అధికారులు ఏ క్షణంలోనైనా కూల్చవచ్చు, లేదా ప్రాపర్టీ ట్యాక్స్ జీవితాంతం పెనాల్టీతో ఎక్కువ కట్టాల్సి రావచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మనం తీసుకునే ఫ్లాట్కు యూడిఎస్ ఎంత ఉందో చూసుకోవాలి. యూడిఎస్ అంటే ఏంటి? అంటే అన్డివైడెడ్ షేర్. ఏదో ఒక ఫ్లోర్లో ఉన్న మన ఫ్లాట్ ప్రింట్ ఏరియాకు ప్రపోర్షనేట్గా క్రింద ల్యాండ్లో మనకు హక్కుగా వచ్చే భూమి. అది ప్రపోర్షనేట్గా ఇస్తున్నారా లేక ఇష్టానుసారం ఇస్తున్నారా చూసుకోవాలి. ఇంకా కార్ పార్కింగ్ విషయంలో అలాట్ చేసిన నెంబర్ జాగ్రత్తగా డాక్యుమెంట్లో రాయించుకోవాలి. కంపేరింగ్ టు హౌస్ అండ్ ఫ్లాట్, ప్లాట్లు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు తెలిసి ప్లాట్లు కొనుక్కోబోయి పాట్లు కొనుక్కున్న వాళ్లే ఎక్కువ ఉన్నారు. గమ్మత్తేమిటంటే నాకు అన్నీ తెలుసు అనుకున్న వాళ్ళు కూడా మోసపోతూ ఉంటారు.
మీరు కొంటున్న ప్లాట్ సర్వే నంబరు ప్రభుత్వ భూమా, వక్ఫ్ ల్యాండా, ఎండోమెంట్ ల్యాండా, ప్రభుత్వం ఎక్వైర్ చేసిందా అనేది జాగ్రత్తగా ఎంక్వైరీ చేసుకోవాలి. మాజీ సైనికులకు, ఫ్రీడమ్ ఫైటర్లకు అసైన్ చేసిన భూమి అయితే ఇచ్చిన 10 సంవత్సరాల తర్వాత కొనాలి. భూమి లేని పేదలకు అసైన్ చేసిన భూమిలో ప్లాట్లు చేస్తే అసలు కొనద్దు. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం ఆ భూములను ప్రభుత్వం ఎప్పుడైనా స్వాధీనం చేసుకోవచ్చు. ఈ వివరాలన్నీ మీకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో కానీ, తహసీల్దార్ ఆఫీసులో కానీ దొరుకుతాయి. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి, అప్రూవ్డ్ లేఅవుట్లోనే ప్లాట్లు కొనాలి. సార్ సార్ कौन है? ये प्लाट तो संजीव भैया साहब का है ना सर? संजीव भैया? वो कौन है? ये प्लाट तो कृष्ण मोहन का है। ठीक है सर. ఎవరండి మీరు? ఏంటి చూస్తున్నారు? ఈ ప్లాట్ చలపతి గారిదే కదా, నేను ఆయన దగ్గర కొందాం అనుకుంటున్నానండి. ఏంటి చలపతి దగ్గర కొందాం అనుకుంటున్నారా? మీరు ఆయన్ని చూసారా? లేదండి, పాప ఒంట్లో బాగలేక ఊర్లో ఉన్నారంట కదా, వాళ్ళ అబ్బాయి చెప్పాడు. ఈ ప్లాట్ చలపతి గారిదే, కానీ ఆయన పోయి 10 ఏళ్ళు అయింది. ఆయనకు ఒక్కడే కొడుకు, మలేషియాలో ఉంటున్నాడు. సంవత్సరానికి ఒకసారి వచ్చి ప్లాట్ చూసుకుని వెళుతుంటాడు. మీకు సంగతి చెప్పనా? చెప్పండి. ఓ పెద్ద మనిషి దీని మీద కన్నేశాడు. డూప్లికేట్ డాక్యుమెంట్సు, ఫేక్ ఐడి ప్రూఫ్స్ తయారు చేసి అమ్మాలని చూస్తున్నాడు. ఆల్రెడీ 2 అడ్వాన్స్ ఇచ్చి ఇరుక్కుపోయారు. ఇదిగో నువ్వు బకరా నెంబర్ 3. మోడల్ ప్లాట్ చూసి మోసపోవద్దు. అక్కడ వాస్తవం ఏమిటో అంచనా వేయండి. బిల్డింగ్ నిర్మాణంలో ఏ కంపెనీ స్టీల్ వాడారు, ఏ బ్రాండ్ సిమెంట్ వాడారు, తలుపులు, కిటికీలు, ఫ్లోరింగ్ ఎలా ఇస్తున్నారు, ఎలక్ట్రిసిటీ వైరింగ్, శానిటరీ ఐటమ్స్ ఏ కంపెనీ వాడుతున్నారు, బిల్డర్ బ్రోచర్లో చూపిన ఎమ్యూనిటీస్ కన్నిటికీ ప్రొవిజన్ చూపాడా లేదా, ఇవన్నీ క్లియర్గా చూసుకోవాలి. అచ్చా, టోటల్ 10 లక్షలు బై. రేపు సగం క్యాష్ గట్టు, మిగతాది రిజిస్ట్రేషన్ రోజు ఇచ్చాయి. మీరు అమ్మిన వాళ్లకు డబ్బు ఎప్పుడు క్యాష్ రూపంలో ఇవ్వద్దు, డీడీ రూపంలో ఇవ్వండి, లేదా చెక్ ఇవ్వడానికి వాళ్ళని ఒప్పించండి. లేదండి, మొత్తం వైట్ అమౌంటే ఇస్తాను, అది కూడా డీడీ రూపంలోనే ఇస్తాను. అచ్చా, ఒక పని చెయ్యి. రిజిస్ట్రేషన్ ఆఫీసులో దీని విలువ గజానికి 3000 ఉన్నది. అంటూ 200 గజాలకి ఎంత అవుతుంది? 6 లక్షలు అవుతుంది. ఆ అమౌంట్ డీడీ ఇచ్చేయి, మిగతాది క్యాష్ ఇచ్చేసేయి. రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఉన్న రేటు, మనం కొన్న రేటు రెండిట్లో ఏది ఎక్కువైతే ఆ విలువ మీద స్టాంప్ డ్యూటీ చెల్లించాలి. సాధారణంగా బయట రేటు కన్నా గవర్నమెంట్ రేటు తక్కువగా ఉంటుంది. అందరూ అంతకే కొన్నట్లు రాసుకుంటారు. కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చి ఇష్యూ డిస్ప్యూట్ అయి కోర్టుకెళ్తే మీకు డాక్యుమెంట్లో ఉన్న డబ్బే వెనక్కు వస్తుంది తప్ప మీ అసలు డబ్బు రాదు. మీరు గవర్నమెంట్కు కట్టే స్టాంప్ డ్యూటీలో గ్రామ పంచాయతీ, మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్, నగర పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ వంటి స్థానిక సంస్థలకు టీడీ అంటే ట్రాన్స్ఫర్ డ్యూటీ రూపంలో కొంత మొత్తం వెళ్తుంది. ఆ డబ్బుతో ప్రజలకు ఉపయోగపడే ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతాయి. లేదండి, మొత్తం వైట్ అమౌంటే ఇస్తాను, అది కూడా డీడీ రూపంలోనే ఇస్తాను. దీనికి మేము ఒప్పుకోమండి. అంత డబ్బు డాక్యుమెంట్ చూపిస్తే మాకు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రతి ఒక్కరూ ఇలా చేస్తున్నారు కాబట్టే బ్లాక్ మనీ పేరుకుపోయి దేశ ఆర్థిక పరిస్థితి కుదేలవుతుంది. మీకు ఇన్కమ్ ట్యాక్స్ పడితే నేను అదనంగా స్టాంప్ డ్యూటీ కడుతున్నాను కదా. నో ఛాన్స్. ఒరిజినల్ వాల్యూ దాచిపెట్టి కేవలం గవర్నమెంట్ వాల్యూ డాక్యుమెంట్ లో చూపించడం తప్పే కాదు, నేరం. ఎస్, ఇట్ ఈస్ ఎ క్రైమ్. ఎన్నాళ్ళు ఇలా 2 రకాల అకౌంట్స్ మెయింటైన్ చేస్తారు సార్? సంపాదించిన రూపాయలో కొంతైనా పన్ను రూపంలో కడితే మీకు 2 లాభాలుంటాయి. మీ ఇంట్లోకి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు, మీ ఒంట్లోకి బీపీ షుగర్లు వచ్చే అవకాశమే లేదు. డబ్బుకు ప్రశాంతత దొరుకుతుందంటే కొనుక్కోకపోవటం ఎంత మూర్ఖత్వం చెప్పండి. రాఘవ్ గారు, మీరు చెప్పింది కొత్త విషయం కాకపోయినా కొత్తగా చెప్పారు. ప్రశాంతత కూడా కొనుక్కోవచ్చు అనే ఐడియా నాకు ఇప్పటివరకు రాలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఏ నుంచి మీరు చెప్పినట్టుగానే కానిద్దాం. 10 lakhsకి స్టాంప్ డ్యూటీ ఎంత అవుతుంది మేడం? 55,000 స్టాంప్ డ్యూటీ, 5,000 రిజిస్ట్రేషన్ ఫీజు, ఒక 100 రూపాయలు యూజర్ ఛార్జీలు అవుతాయి సార్. అయితే నాకు నాన్ జుడిషియల్ స్టాంప్ పేపర్లు 25,000 2, 1000 రూపాయలవి 5 ఇవ్వండి. ఇప్పుడు 10, 20, 50, 100 రూపాయల డినామినేషన్ లో మాత్రమే నాన్ జుడిషియల్ స్టాంపులు చలామణిలో ఉన్నాయి సార్. మీరు 100 రూపాయల స్టాంప్ తీసుకుని డాక్యుమెంట్ తయారు చేసుకోండి. ఆ తర్వాత స్టాంప్ డ్యూటీ ఫీజు చలాన్ ద్వారా మా డిజిగ్నేటెడ్ బ్యాంక్ లో కట్టి చలాన్ తీసుకురండి. డాక్యుమెంట్ తయారు చేశాక స్వయంగా మీరు చదవండి. డేట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, అమ్మిన వారి పేరు, మీ పేరు స్పెల్లింగ్తో సహా సరిచూసుకోండి. షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ హద్దులు సరిగ్గా రాశారో లేదో చూడండి. ముఖ్యంగా డాక్యుమెంట్లోనూ ప్లాన్లోనూ హద్దులు ఒకే విధంగా ఉన్నాయో లేదో సరిచూసుకోండి. ప్లాన్ షీట్లో నార్త్ పాయింట్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నా ఫోటోలు ఎన్ని కావాలి? ఏం అవసరంలే, అవన్నీ రిజిస్ట్రేషన్ ఆఫీసులో చూసుకుంటాం. ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి ఏదో ఒక ఐడి ప్రూఫ్, 2 సాక్షులను తీసుకొని రావాలి. సాక్షులు అమ్మేవాళ్లను గుర్తుపట్టేవాళ్లై ఉండాలి. ఏ 60 ఏళ్ల వాళ్ళో కాకుండా చిన్నవాళ్ళైతే మంచిది. సాక్షుల్ని మీరే తీసుకురండి. ఠీకే, ఆఫీస్ ముందలే చాలా మంది ఉంటారు. 50 రూపాయలు ఇచ్చినామంటే సాక్షి సంతకం చేసి పోతారు. అట్లా కాదండి, మీ తమ్ముడితో ఒకటి పెట్టించండి, ఇంకోటి మిమ్మల్ని ఐడెంటిఫై చేసి ఇంకో మనిషితో పెట్టించండి. అచ్చా, అట్లానే చేద్దాం. ఈ రెక్టిఫికేషన్ డీడ్ రిజిస్ట్రేషన్ చెయ్యాలంటే ప్రిన్సిపల్ డాక్యుమెంట్ మీద ఎంత డ్యూటీ కట్టారో మళ్ళీ అంత కట్టాలి. ఎందుకు సార్? ప్లాట్ నెంబరు, సర్వే నెంబరు, 3 బౌండరీలు మారుతున్నాయి. అంతే కదా, డాక్యుమెంట్ మొత్తం మారినట్టు మాట్లాడతారేంది? నేను డ్రైవింగ్ చేస్తూ ఫోన్లో ఇతనికి వివరాలు చెప్పాను, సరిగా వినపడినట్టుంది, పొరపాటు జరిగింది, అంతే. రెక్టిఫికేషన్ చేయడానికి యాక్ట్ లో ప్రొవిజన్ ఉంది కదా. అసలు మీరు రిజిస్ట్రేషన్ రోజు ఎందుకు రాలేదు? అబ్బో, మా సార్ చాలా బిజీ. ఇక్కడికి వచ్చే గంటలో 10,000 సంపాదిస్తాడు. 10 రూపాయలు పెట్టి కూరగాయలు కొనేటప్పుడు పుచ్చులు సచ్చులు ఏరివేస్తూ గీసి గీసి బేరం ఆడి గంట సేపు టైం వేస్ట్ చేస్తారు. 10 లక్షలు పెట్టి ప్రాపర్టీ కొంటున్నప్పుడు కనీసం డాక్యుమెంట్ చెక్ చేసుకోవటానికి 10 నిమిషాలు కేటాయించలేరా? హాయ్ చైతన్య. హాయ్ జాన్. ఏంటి ఇక్కడున్నారు? ఏం లేదు, రిజిస్ట్రేషన్ ఉంది, అందుకే వచ్చాం. నువ్వు? నేను రిజిస్ట్రేషన్ కోసమే వచ్చాను. 2 ఎకరాల పొలం కొన్నాను. 2 ఎకరాల పొలమా? చిన్న ప్లాట్ కొనడానికే ఇంత ఇబ్బంది పడ్డాం. అసలు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా? ఎందుకు తెలీదు, తెలిసిన వ్యక్తితో సలహా తీసుకున్నాను. పొలానికి అడ్వాన్స్ ఇవ్వగానే చలానా కట్టి మండల సర్వేయర్తో సర్వే కూడా చేయించాను. పాస్ పుస్తకంలో ఉన్నదానికి పొజిషన్లో ఉన్నదానికి పొంతనే లేదు. అన్నీ సరిచేయించాను. వెబ్లాండ్ కూడా టాలీ అయింది. వెబ్లాండ్ అంటే? వెబ్లాండ్ అంటే అప్డేటెడ్ ఆన్లైన్ రెవెన్యూ రికార్డ్ ఇన్ఫర్మేషన్. ఓ, నీకు చాలా విషయాలు తెలుసే. నీకు ఇంకో విషయం చెప్పనా? మన పొలం డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ అయిన మరుక్షణం అది ఆన్లైన్లో తహసీల్దార్ ఆఫీస్కు చేరుకుంటుంది. తహసీల్దార్ ఆటోమేటిక్గా ముటేషన్ చేయించి 45 రోజుల్లోగా టైటిల్ డీడ్ పాస్బుక్ ఇవ్వాలి. అదిగోండి, రిజిస్టర్ గారి నుంచి కాల్ వచ్చింది, వెళ్ళిరండి. ఆల్ ది బెస్ట్. నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. ఇప్పుడే వస్తాం. నేను ప్లాట్ కొన్నాను. నేను ఫ్లాట్ కొన్నాను. నేను పొలం కొన్నాను. మేము ముగ్గురం కలిసి కావలసినన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. కాబట్టే we are happy. మరి మీరు?